హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మిగిలిపోయిన చపాతీలతో నూడిల్స్ తయారు చేస్తున్నానండి. అవి ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఈ చపాతీలను ఇలా దగ్గరగా రోల్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా గట్టిగా రోల్ చేసుకున్న తర్వాత సన్నగా, మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. కరివేపాకు, వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు, కొద్దిగా కారం, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇష్టమైన వాళ్ళు కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో టమాటా సాసు, చిల్లీ సాస్, కొద్దిగా సోయా సాస్, ఇవన్నీ వేసి ఇప్పుడు నూడిల్స్ వేసుకుందామండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంతేనండి, చపాతీ నూడిల్స్ తయారైపోయాయి. కావాలంటే ఇందులో ఎగ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేసుకోవట్లేదు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ నేను మా చిన్నమ్మాయి దగ్గర నేర్చుకున్నానండి. ఇంతేనండి, చపాతీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.